హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ చేయబోతున్నాను. సో రీడింగ్ మీరు ఎవరికోసమని ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ అవైలబుల్ ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్ అలాంటివి. సో కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం. మీ పర్సన్ చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అండ్ ఫీలింగ్ లోన్లీ అండ్ మిస్సింగ్ యూ. ఓకే, బట్ ఎందుకు మిస్ అవుతున్నారు, ఎందుకు లోన్లీగా ఫీల్ అవుతున్నారు అంటే మీ మధ్య ఒక లాంగ్ సెపరేషన్ అనేది కనబడుతుంది. లాంగ్ సెపరేషన్ ఫర్ సమ్ ఆఫ్ యూ 1 year అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ 6 months. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ ఎప్పుడైతే మీకు దూరంగా ఉంటున్నారో ఆర్ సెపరేట్ అయిపోయారో మీరిద్దరు, అప్పటి నుండి ఇక్కడ మీ పర్సన్కి హెల్త్ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ఇష్యూస్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఫేస్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఎవరో సిక్ అయ్యారు. ఓకే, బట్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఈ పర్సన్ ఏంటంటే మీకు ఎప్పుడైతే దూరంగా వెళ్ళిపోతారో ఆర్ మీతో సెపరేట్ అయిపోయి మీ రిలేషన్షిప్ని కంప్లీట్లీ డిటాచ్ చేసేస్తారో అప్పుడు ఈ పర్సన్ హ్యాపీగా ఉంటారు అనేది ఈ పర్సన్ నమ్మకం. కానీ అదంతా రాంగ్. ఎప్పుడైతే సెపరేట్ అయ్యారో అయిన తర్వాత తెలుసుకున్నారు ఒక డివైన్ కనెక్షన్లో వాంటెడ్లీ మనం దూరం అయిపోతే అది ఎంత డిఫికల్ట్ సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేయాల్సి వస్తుందో ఆ తర్వాత మీ పర్సన్కి అర్థమైంది. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మీతో రీకనెక్ట్ అవ్వాలి, రీయూనియన్ అవ్వాలి అని గాడ్ని ప్రే చేస్తున్నారు. స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. మీరు మళ్ళీ తన లైఫ్లోకి రావాలి అని స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. ఇక్కడ స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ మేష, సింహ, ధనుష్ రాశులు కనబడుతున్నాయి. అండ్ స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ మిథున, తుల, కుంభ రాశులు కనిపిస్తున్నాయి. అండ్ ప్రాబ్లం ఏంటి అంట, అసలు ఎందుకు మీరు సెపరేట్ అయ్యారు అని చూద్దాం. సో రీజన్ ఫర్ సెపరేషన్ ఏంటి అంటే మేబీ మిస్అండర్స్టాండింగ్స్ అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ ఏజ్ అండ్ మనీ. ఏజ్ కుడ్ బి a problem and money related problems. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఫ్యామిలీలో ఎవరో వాళ్ళ దగ్గర మనీ తీసుకొని వాళ్ళని మోసం చేసి ఆ మనీ తీసుకొని వెళ్ళిపోయారు. సో ఆ మనీ మళ్ళీ మీ పర్సన్ ఫ్యామిలీకి వాళ్ళు రిటర్న్ చేయలేదు. అదొక ఇష్యూ. అండ్ రీసెంట్లీ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికో డెత్ జరిగింది. అండ్ మీ పర్సన్ హెల్త్ బాగాలేదు. మీ పర్సన్ పేరెంట్స్లో ఇద్దరిలో ఎవరికో హెల్త్ బాగాలేదు. ఓవరాల్గా చెప్పాలంటే ఇంట్లో మనశ్శాంతి లేదు. సో ఇక్కడ ఈ పర్సన్ ఏమని ఫీల్ అవుతున్నారంటే మేబీ ఈ పర్సన్ తీసుకున్నది రాంగ్ డెసిషన్. మీతో సెపరేట్ అయిన తర్వాత ఈ పర్సన్ ఇంకెవరితోటో కనెక్ట్ అవ్వడం కూడా జరిగింది. ఇది కొంతమందికి రెజొనేట్ అవుతుంది. జస్ట్ టేక్ వాట్ రెజొనేట్స్. సమ్ కార్మిక్ రిలేషన్ కూడా కనిపిస్తుంది ఈ పర్సన్ లైఫ్లో. సో అలా ఈ పర్సన్ లైఫ్ కొంచెం డిస్టర్బ్ అయిపోయింది. అప్పటి నుండి ఈ పర్సన్కి పీస్ ఆఫ్ మైండ్ అనేది లేదు. బట్ కొంతమంది ఏంటంటే
అదంతా జరుగుతుంది, ఎవరి లైఫ్లో అన్నా జరుగుతుంది అని అడ్జస్ట్ అయిపోయే వాళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది రియలైజ్ అవుతున్నారు, ఓకే నేను చేసిన ఇన్జస్టిస్కే నేను ఇప్పుడు కర్మ ఫేస్ చేస్తున్నాను అని అనుకుంటున్నారు కొంతమంది. అంటే మేబీ మిమ్మల్ని సడన్లీ గోష్ చేసినందుకు వాళ్ళు కర్మ అనుభవిస్తున్నారు అనుకుంటున్నారు కొంతమంది. ఓకే, ఎవరి బిలీఫ్ సిస్టమ్ వాళ్ళకు ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే అసలు మిమ్మల్ని ఎందుకు డిటాచ్ చేశారు మీ పర్సన్ అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవ్వాలి అంటే ఈ పర్సన్ మేబీ మీతో ఒక కమిట్మెంట్కి రాకూడదు, మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వకూడదు, ఇంకెవరికో ఇవ్వాలి. అది కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సెలెక్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇవ్వాలి. సో అలా వేరే కార్మిక్ రిలేషన్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ కార్మిక్కి ఎప్పుడైతే కమిట్మెంట్ ఇచ్చారో అండ్ ఆ కమిటెడ్ రిలేషన్షిప్లో తన లైఫ్ ఎలా ఉందో మీతో ఎలా లైఫ్ ఉండేదో రెండు కంపేర్ చేసి చూసుకుంటే హెల్ అండ్ హెవెన్ లాగా కనిపిస్తుంది మీ పర్సన్. ఆ కంపారిజన్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో మీ పర్సన్కి రియలైజేషన్ అనేది వచ్చింది, అవేర్నెస్ వచ్చింది, అవేకనింగ్, స్పిరిచువల్ అవేకనింగ్ అనేది జరిగింది. అంటే మీదొక డివైన్ ఎనర్జీ అని ఇక్కడ తెలుస్తుంది మీ పర్సన్కి క్లియర్గా. ఇక్కడ మీకు ప్రతి విషయంలో మీరు మీ పర్సన్ని సపోర్ట్ చేసేవారు, చాలా హెల్పింగ్గా ఉండేవారు. మీది ఒక హెల్పింగ్ హ్యాండ్, నర్చరింగ్, కేరింగ్ మెంటాలిటీ అండ్ ఒక ఇండిపెండెంట్ అండ్ అబండెంట్ పర్సన్ మీరు. బట్ అక్కడ కంపేర్ చేసి చూస్తే మొత్తం మీ పర్సన్ భరించలేనన్ని రిక్వైర్మెంట్స్ అన్నమాట. సో అదంతా కూడా మీ పర్సన్కి అదొక డిఫరెంట్ వరల్డ్లోకి ఎంటర్ అయినట్టుగా అనిపించింది. బట్ ఇక్కడ తను డిసైడ్ చేసుకున్నది ఏంటంటే ఆ వరల్డ్ తనకొద్దు. ఓకే, లైఫ్ అంతా అక్కడే ఉండాలి, అదే రిలేషన్షిప్లో ఉండాలి అండ్ ఇంకా ఇంకా కష్టపడాలి, ఇంకా ఎక్కువ ఇన్కమ్ తీసుకురావాలి, వాళ్ళ నీడ్స్ని చూసుకోవాలంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్ అలా ఉన్నాయి. సో అదంతా కూడా మీ పర్సన్ వల్ల అయ్యే పని అయితే కాదు అని డిసైడ్ అయ్యారు. బట్ ఇప్పుడు మీ పర్సన్ చేసుకున్నది ఒక రాంగ్ చాయిస్ అని తెలుసుకున్న తర్వాత ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్గా యాక్సెప్ట్ చేయాలి అండ్ దే వాంట్ టు గ్రో ఓల్డ్ విత్ యూ. ఓకే, మీ పర్సన్కి అసలు ఆ ఫ్యామిలీ అండ్ మనీ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటే మిమ్మల్ని మ్యారేజ్ కూడా చేసుకునేవారు ఈ పర్సన్. సో మళ్ళీ ఇప్పుడు మీ పర్సన్కి అదే కావాలి, అంటే ఇప్పుడు అయిపోయింది, ఇంకా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసి మీతో తన రెస్ట్ ఆఫ్ ద లైఫ్ గడపాలని చూస్తున్నారు. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా అవన్నీ మీతో కలిసి ఫైట్ చేయాలి అని అనుకుంటున్నారు. మేబీ ఇది ఒక ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అండ్ ఇది మీ పర్సన్ డ్రీమ్, మీతో కనెక్ట్ అవ్వడం అనేది మీ పర్సన్కి ఉన్న డ్రీమ్ అనమాట. సో ఇది తప్పకుండా యూనివర్స్ యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ బట్ వాట్ అబౌట్ కార్మిక్తో డిటాచ్ అవుతారు ఈ పర్సన్, బట్ వాట్ అబౌట్ కార్మిక్స్ లైఫ్? ఓకే, సో అది కూడా ఆలోచిస్తారు ఈ పర్సన్. మేబీ ఏదో ఒక డెసిషన్ తీసుకుంటారు రెండు ఫ్యామిలీస్తో డిస్కస్ చేసి. సో అలాంటి ఒక డిఫరెంట్ సిచ్యువేషన్ కూడా ఫేస్ చేయాల్సి ఉంది మీ పర్సన్కి ఇక్కడ. అండ్ మీరు కూడా మీ ఫ్యామిలీ అండ్ మీ పర్సన్ ఫ్యామిలీ అండ్ మీ పర్సన్ కార్మిక్ ఫ్యామిలీ వీళ్ళందరితో కూడా మీరు కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయి. అండ్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్కి కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా ఉండేవి అండ్ సమ్ అడిక్షన్స్ కూడా ఉన్నాయి ఇన్ ద రీసెంట్ పాస్ట్. సో అకార్డింగ్ టు దేర్ పాస్ట్ లైఫ్, అంటే
ఇన్ ద ఇన్ ద రీసెంట్ పాస్టే కాదు, తన మేబీ 20sలో తనకి ఒక ఎడిక్షన్ కూడా ఉండేది. సో ఆ ఎడిక్షన్ కూడా ఇప్పుడు వదిలేశారు. బట్ ఇక్కడ తను చేసిన మిస్టేక్ ఏంటంటే, ఆ ఎడిక్షన్స్లో ఒక ఎడిక్షన్స్ వల్ల మీ పర్సన్కి ఒక ఫైనాన్షియల్లీ తన్ని వెనక్కి తీసుకెళ్ళే ఒక నెగిటివ్ ఎనర్జీ కనెక్ట్ అయింది. ఒక ఎడిక్షన్, దట్ ఈజ్ వన్ ఎడిక్షన్. ఆ ఎడిక్షన్లో ఈ పర్సన్ ఇంకెవరినో కలవటం అండ్ వాళ్ళ వల్ల ఈ పర్సన్ లైఫ్ స్టైల్, అంటే లైఫ్ స్టైలే కాదు, అదొక ఏంటంటే ఒక డిఎన్ఏ రిలేటెడ్ ఇష్యూ ఏదో ఈ పర్సన్ కావాలని తెచ్చుకున్నారు వాళ్ళతో కలిసి. సో అలా ఈ పర్సన్కి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, సపోజ్ ఇప్పుడు కొంతమందికి కొన్ని ఆస్ట్రాలజీ పరంగా చూస్తే కొన్ని దోషాలతో పుడతారు. అండ్ కొంతమంది పుట్టిన తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత వాళ్ళకి ఆ దోషం అనేది తగలొచ్చు. సో అలాంటి వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు మీకు కొన్ని దోషాలు తగులుతాయి. అవేంటి అంటే, ఇప్పుడు మీ పర్సన్ ఫేస్ చేస్తున్నది, మీ పర్సన్ ఎంత కష్టపడినా తనకి లైఫ్ లాంగ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి. అకార్డింగ్ టు దిస్ రీడింగ్, ఈ పాయింట్స్ కొంతమందికే రెజొనేట్ అవుతాయి. ఎంతమందికి రెజొనేట్ అయ్యాయి అనేది మీ పర్సనల్ రీడింగ్లో తెలుస్తాయి. ఇక్కడ కొంతమందికి ఇవి జనరల్గా కొన్ని ఎనర్జీస్ మాత్రమే ఇక్కడ వస్తాయి. ఓకే, సో అలాంటి దోషాలతో బాధపడుతున్నారు మీ పర్సన్. బట్ అవి ఏవైనా రెమెడీస్ చేసి క్లియర్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు. అది కూడా ఖర్చుతో కూడిన పని. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్ అయితే ప్రజెంట్. బట్ ఇక్కడ రిలీజియన్ డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి మీ ఇద్దరి మధ్య. క్యాస్ట్ డిఫరెన్సెస్, రిలీజియన్, ఏజ్, స్టేటస్ ఇవంతా కూడా డిఫరెంట్గానే ఉంది. సో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే, మీ పర్సన్ మీకు కరెక్ట్ కాదేమో అన్న ఆలోచనలో కూడా ఉన్నారు కొన్నాళ్ళు. కానీ ఇప్పుడు అదంతా పక్కన పెట్టేశారు. ఇప్పుడు మీ పర్సన్ మీతో కనెక్ట్ అవ్వడానికే చూస్తున్నారు. అండ్ తనకి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు సాల్వ్ చేయగలరు. ఎందుకంటే మీరు ఒక హైలీ నాలెడ్జబుల్ పర్సన్. ఓకే, ఒక వెల్ సెటిల్డ్ పర్సన్. కాబట్టి మీరు ఏ ప్రాబ్లం అయినా ఈజీగా సాల్వ్ చేయగలరు అన్న ఉద్దేశంతో ఈ పర్సన్ అన్నీ మీకు చెప్తూ ఉంటారు. బట్ ఎప్పుడైతే తను ఒక కార్మిక్ రిలేషన్లోకి ఎంటర్ అవుతున్నారో ఆ విషయం మాత్రం మీకు చెప్పలేదు. జస్ట్ ఎస్కేప్ అయిపోయారు అంతే. సడన్లీ జంప్డ్ ఇన్ టు అనదర్ రిలేషన్. ఓకే, సో ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి మీది. కాబట్టి మీరు సైలెంట్ ఉంటున్నారు ఇక్కడ. అండ్ మీ పర్సన్కి ఏదైనా సలహా ఇద్దామన్నా కూడా మీకు ఇవ్వాలని అనిపించట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఒక రిలేషన్లో ఉన్న పర్సన్కి మీరు ఏదైనా సలహా ఇచ్చినా కూడా మేబీ అది మీరు సెల్ఫిష్ కాబట్టి ఇచ్చారేమో అనుకునే ఛాన్స్ ఉంటుందని మీరు ఏం మాట్లాడట్లేదు. మీరు చాలా సైలెంట్ ఉంటున్నారు. బట్ మీ పర్సన్ మీతో ఓపెన్ అప్ అవుతారు ఇప్పుడు. ఇక నెక్స్ట్ 48 అవర్స్లో మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే, మీతో నైట్ టైం అయితే ఎక్కువ మాట్లాడవచ్చు. మీరు మార్నింగ్ అంతా బిజీ ఉంటారు. అండ్ నైట్ టైం అయితే మీరు చాలా పీస్ఫుల్గా మాట్లాడతారు. అండ్ సడన్లీ మీ పర్సన్ ఒక రొమాంటిక్ మెసేజ్ కూడా మీకు పంపించవచ్చు. ఓకే, ఈ పర్సన్ ఏంటంటే మీతో ఎప్పుడైతే ఎక్కువసేపు మాట్లాడుకుంటారో అప్పుడే తను చాలా పీస్ఫుల్గా ఫీల్ అవుతారనమాట. అదొక డివైన్ ఎనర్జీ ఏదో ఫీల్ అవుతూ ఉంటారు మీ పర్సన్ మీతో మాట్లాడిన ప్రతిసారి. మిమ్మల్ని ఒక ఎంపరర్ ఆర్ ఎంప్రెస్ ఎనర్జీలో చూస్తున్నారు. అండ్ ఇప్పుడు మీ పర్సన్ తీసుకున్న
డెసిషన్ అది. మీతో కనెక్ట్ అవ్వాలి అండ్ మీ బాండింగ్ని మళ్ళీ స్ట్రాంగ్గా చేయాలి. అండ్ ఇది ఒక హైయర్ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ మీకు ఇవ్వాలి. ఈ పర్సన్కి మీకు ఏదో గిఫ్ట్ ఇవ్వాలని, మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళాలి బయటికి, అండ్ మీతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలని చాలా కోరికలు ఉన్నాయి ఈ పర్సన్కి. ఇవన్నీ కూడా ఇప్పుడు తీర్చుకుంటారు ఈ పర్సన్. ఓకే, అండ్ మీరు కూడా కోఆపరేట్ చేస్తారు ఈ పర్సన్తో, ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు అండ్ ఏమైనా గిఫ్ట్ పంపిస్తే రిసీవ్ చేసుకుంటారు. సో ఇదంతా కూడా జరుగుతుంది ఇన్ ద నియర్ ఫ్యూచర్. ఓకే, సో సిగ్నిఫికెంట్ నెంబర్ 5 అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 222 with 555 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకే, అండ్ రీడింగ్లో ఓన్లీ రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. రెజొనేట్ అవ్వని పాయింట్స్ అండ్ మీకు అర్థం కాని పాయింట్స్ దయచేసి వదిలేయండి. ఓకే, అండ్ రీడింగ్లో ఒక పాయింట్ కూడా మీకు రెజొనేట్ కాకపోతే ఇది మీ రీడింగ్ కాదు. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ హైప్ చేయండి. అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నా డిస్క్రిప్షన్ బాక్స్లో న్యూ బోర్న్ బేబీ నేమ్స్ అని పెట్టాను. అంటే ఏంటంటే మన డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టు కనుక మన పేరు కనుక కరెక్ట్ వైబ్రేషన్లో లేకపోతే కూడా మనం ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూ ఉంటాం అకార్డింగ్ టు న్యూమరాలజీలో 13, 16, 18 ఇలాంటి నెంబర్స్ కొన్ని ఉంటాయి, 36. సో అవి కొంచెం డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఫేస్ చేసేటట్టు చేస్తాయి మనల్ని బికాజ్ ఆఫ్ నెగిటివ్ వైబ్రేషన్స్. సో ఆ నేమ్ నెంబర్ అనేది కూడా మన డెస్టినీకి తగ్గట్టు కనుక లేకపోయినా, మన బర్త్ నెంబర్కి తగ్గట్టు లేకపోయినా మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. మనకెంత మన జాతకంలో ఎన్ని యోగాలు ఉన్నా అవి మన వరకు రావు. వై? బికాజ్ మన పేరులో ఆ యోగం అనేది లేదు. సో కొత్తగా పుట్టిన పిల్లలు ఉంటారు కదా, న్యూ బోర్న్ బేబీస్, వాళ్ళకి కూడా ఆ డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టే పేరు పెట్టుకుంటే తర్వాత మళ్ళీ నేమ్ కరెక్షన్ చేయించుకోవడం అదంతా ఉండదు. సో న్యూ బోర్న్ బేబీస్కి పేర్లు పెట్టాలన్నా కూడా ఒకవేళ మా దగ్గర పెట్టించుకోవాలంటే నా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ ఆర్ కాల్ చేసి ఆ న్యూ బోర్న్ బేబీ నేమ్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఓకే, దీంట్లో మీకు ఆ బేబీకి తగ్గట్టు నేమ్ సెట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఒక నిక్ నేమ్ అండ్ డాక్యుమెంట్ నేమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ అండ్ రీయూనియన్ రెమెడీస్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ ఏమైనా కావాలనుకున్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సెండింగ్ లవ్ అండ్ లైట్.